హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ప్రణయ్ వరల్డ్ ఛానల్. నేను మీకు ఈరోజు టాప్ 5 మొబైల్స్ అండర్ 20K మీకు ఏవైతే జూన్ మంత్లో బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇన్ కెమెరా, బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇన్ ప్రాసెసింగ్ అండ్ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇన్ గేమింగ్, బెస్ట్ పర్ఫార్మెన్స్ బ్యాటరీ పర్ఫార్మెన్స్ అండ్ లాంగ్ డ్యూరేషన్ ఏవైతే మొబైల్ మనకి అవైలబుల్గా ఉన్నాయో దాని గురించి నేను రీసెర్చ్ చేసి నేను మీకు వీడియోలో చెప్పబోతున్నాను. డీటెయిల్గా ప్రతి మొబైల్ గురించి నేను మీకు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దానికన్నా ముందు అందరూ వీడియో చూస్తున్నారు కానీ కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ట్యాప్ చేయట్లేదు. సో ముందుగా వీడియో స్టార్ట్ చేసే ముందు అందరూ కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ట్యాప్ చేసి కింద లైక్ బటన్ ట్యాప్ చేయండి. సో దట్ అందరికీ వీడియో అనేది రీచ్ అవుతుంది. సో వీడియో అయిపోయినాక మీకు బెస్ట్ మొబైల్ ఏదనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో దట్ నాకు తెలుస్తుంది మీరు ఏ మొబైల్ కొనాలనుకుంటున్నారో కొంటున్నారో. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. మొబైల్ వచ్చేసి CMF ఫోన్ 2 Pro. దీని గురించి తెలుసుకున్నట్టయితే మనకి ఫ్లిప్కార్ట్లో ఇది 19,499కి అవైలబుల్గా ఉంది. నేను ఈ వీడియో రికార్డ్ చేస్తున్నప్పుడు అయితే ఒకవేళ మీరు చెక్ చేసుకున్నప్పుడు ప్రైస్ అనేది వేరే అవ్వచ్చు. ఎందుకంటే మనకి నేను వీడియో రికార్డ్ చేసినప్పుడు ఇది ఇంత లోయెస్ట్ ఉందంటే మనకి బెస్ట్ అని చెప్పొచ్చు. అండర్ 20Kలో ఇంత బెస్ట్ మొబైల్ మనకి దొరకదు. సో దీని యొక్క స్పెసిఫికేషన్ చూసుకున్నట్టయితే డిస్ప్లే వచ్చేసి 6.77 AMOLED స్క్రీన్తో రావడం జరుగుతుంది. 120 రిఫ్రెష్ రేట్ తోటి రావడం జరుగుతుంది. అలాగే దీని చిప్సెట్ చూసుకున్నట్లయితే మీడియాటెక్ డైనస్టిక్ 7300 Pro తోటి రావడం జరుగుతుంది. అలాగే దీని యొక్క ర్యామ్ వచ్చేసి 8GB తోటి రావడం జరుగుతుంది. సో మనకి ఇందులో స్టోరేజ్ వచ్చేసి 128 and 256 వేరియంట్స్తో రావడం జరుగుతుంది. అలాగే దీంట్లో మనకి ఈ మొబైల్ వచ్చేసి మనకి బెస్ట్ ఇన్ కెమెరా, ఎందుకంటే దీంట్లో 15 మెగాపిక్సెల్ వైడ్ కెమెరా ఉంది. వైడ్ కెమెరా అంటే నార్మల్గా ప్రతి మొబైల్లో 50 మెగాపిక్సెల్ కెమెరా అనేది ఈ డేస్ మనకి ఈజీగా దొరికిపోతుంది. అలాగే మనకి ఇంకో కెమెరా టెలిస్కోపిక్ కెమెరా 50 MP అనేది రావడం జరిగింది. ఎందుకంటే 50 MP అనేది 120Kలో రావడం అనేది చాలా బెస్ట్ అని చెప్పుకోవచ్చు. అలాగే ఫ్రంట్ కెమెరా వచ్చి 16 మెగాపిక్సెల్, అలాగే రేర్ కెమెరాలో 50 మెగాపిక్సెల్ వైడ్ కెమెరా, 50 మెగాపిక్సెల్ టెలిస్కోపిక్ కెమెరా అండ్ 8 మెగాపిక్సెల్ 8 అల్ట్రా వైడ్ కెమెరా అనేది మనకి నథింగ్ ఫోన్ 2 Proలో రావడం జరుగుతుంది. అలాగే దీంట్లో మనం బ్యాటరీ చూసుకున్నట్లయితే 5000 మెగావాట్స్ తోటి మనకి మొబైల్ రావడం జరుగుతుంది. అలాగే ఫాస్ట్ ఛార్జింగ్ 33 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ తోటి రావడం జరుగుతుంది. అలాగే మనకి దీంట్లో ఓఎస్ చూసినట్టయితే నథింగ్ OS 3.2 Android 15 తోటి రావడం జరుగుతుంది. అలాగే ఇది ఇస్తుంది ఎందుకంటే చాలా ఓల్డ్ వైబ్స్ అనేది రావడం జరుగుతుంది. ఈ మొబైల్ యొక్క బ్యాక్ చూసుకున్నట్లయితే విత్ టెలిస్కోపిక్ కెమెరా. అండ్ ఈ మొబైల్ మీరు ఎక్కువ ఫొటోస్ లేదా ఇంకా ఎక్కువ ఇమేజెస్ క్లిక్ చేస్తున్నట్టయితే వీడియోని ఈ మొబైల్ మీరు పర్చేజ్ చేసుకోవచ్చు అని నేను మీకు రికమెండ్ చేస్తాను. అలాగే మన టాప్ సెకండ్ మొబైల్ వచ్చేసి ఇన్ఫినిక్స్ GT30 5G+. ఇది అనేది మనకి సేమ్ ప్రైస్ 19,499కి మనకి ఫ్లిప్కార్ట్లో అవైలబుల్గా ఉంది. ముందుగా చెప్పినట్టే ప్రైస్ అనేది వేరే అవ్వచ్చు, ఎందుకంటే నేను మీ వీడియో రికార్డ్ చేసినప్పుడు మీ ఫ్లిప్కార్ట్లో చెక్ చేసినప్పుడు ప్రైస్ అనేది వేరీ అవుతుండొచ్చు. సో ఈ మొబైల్ వచ్చేసి మనకి గేమింగ్ పర్పస్లో బెస్ట్ అని చెప్పవచ్చు, ఎందుకంటే దీంట్లో మనకి 6.8 AMOLED డిస్ప్లే తోటి రావడం జరుగుతుంది. అలాగే దీని యొక్క రిఫ్రెష్ రేట్ చూసుకున్నట్లయితే నార్మల్గా అయితే ప్రతి మొబైల్ అండర్ 20Kలో మనకి 120 రిఫ్రెష్ రేట్ తోటి రావడం జరుగుతుంది. అలాగే దీంట్లో మనకి గేమింగ్ మొబైల్ కాబట్టి ఇది మనకి 144 రిఫ్రెష్ రేట్ తోటి రావడం జరుగుతుంది. అలాగే దీని యొక్క చిప్సెట్ చూసుకున్నట్లయితే మీడియాటెక్ డైనస్టిక్ 7400తో రావడం జరుగుతుంది. దీంట్లో మనకి ర్యామ్ వేరియేషన్స్ 2 వేరియేషన్స్ అవైలబుల్ ఉంది, 8GB and 12GB. స్టోరేజ్ చూసుకున్నట్లయితే 128GB and 260GB. దీంట్లో కెమెరా వచ్చేసి 64 మెగాపిక్సెల్ తోటి ఇది రావడం జరుగుతుంది. 64 మెగాపిక్సెల్ అండ్ అల్ట్రా వైడ్ వచ్చేసి 8 మెగాపిక్సెల్ అండ్ ఫ్రంట్ కెమెరా వచ్చేసి 30. సో దీంట్లో మనం చూసుకున్నట్లయితే మనకి బెస్ట్ ఇన్ గేమింగ్ అని ఎందుకన్నా అంటే దీంట్లో మనకి ఫాస్ట్ ఛార్జింగ్ ఉంటుంది, 45 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్. అలాగే దీంట్లో మనకి బ్యాక్ లో మనకి LED లైట్స్ తోటి మొబైల్ రావడం జరుగుతుంది, ఎందుకంటే ఇది చూడడానికి చాలా క్లాసీగా ఉంటుంది మనం గేమ్ ఆడేటప్పుడు. అలాగే దీనికి మనకి ట్రిగర్స్ కూడా రావడం జరుగుతుంది, ఏంటంటే మనం మొబైల్ ని హోల్డ్ చేసినప్పుడు మనకి గేమింగ్ లో చాలా బెస్ట్ అనిపిస్తుంది. దీని వెయిట్ అనేది చాలా తక్కువ ఉంది, 187 grams తోటి ఇది మనకి రావడం జరుగుతుంది. సో దీంట్లో మనకి బెస్ట్ ఇన్ కెమెరా ఎందుకన్నానంటే AMOLED డిస్ప్లే, మళ్ళీ దీంట్లో చూసుకున్నట్లయితే 4500 పీక్ బ్రైట్నెస్, అలాగే రిఫ్రెష్ రేట్, అలాగే మనకి టచ్ స్నాపింగ్ అనేది ట్రిగర్స్ అనేది చాలా పబ్జీ ఆడితే మనకి ఫైర్ చేసినప్పుడు ట్రిగరింగ్స్ అనేది చాలా ఫాస్ట్ గా స్మూత్ గా రన్ అవడం జరుగుతుంది. సో ఇది వచ్చేసి మనకి గేమింగ్ లో బెస్ట్ పర్ఫార్మెన్స్ అని చెప్పుకోవచ్చు. దీంట్లో మనకి Android 15 తోటి రావడం జరుగుతుంది. రీసెంట్ గా మనకి Android 17 అనేది లాంచ్ అయింది. సో ఇంత ప్రైస్ రేంజ్ లో 15 రావడం అంటే చాలా గ్రేట్ అని చెప్పుకోవచ్చు. అలాగే మళ్ళీ మనకి మొబైల్ బ్యాక్ సైడ్ లో
ఎల్ఈడి లైట్స్ అనేది రావడం జరుగుతుంది ప్యానల్స్. యూజువల్గా అయితే మనం నథింగ్ ఫోన్లో చూస్తాం ఇలాంటి బ్యాక్ సైడ్లో లైట్స్ ఫ్లాష్ అవ్వడం. సో ఇది వచ్చేసి మన టాప్ సెకండ్ మొబైల్. అండ్ టాప్ 3 మొబైల్ వచ్చేసి మోటో H60 ఫ్యూజన్. ఇది మనకి ఫ్లిప్కార్ట్లో 21,000కి అవైలబుల్గా ఉంది. దీంట్లో మనము స్పెసిఫికేషన్ చూసుకున్నట్లయితే డిస్ప్లే వచ్చేసి 6.67 OLED డిస్ప్లేతో రావడం జరుగుతుంది. అలాగే దీని యొక్క రిఫ్రెష్ రేట్ చూసుకున్నట్లయితే 120 హెచ్ రిఫ్రెష్ రేట్ రావడం జరుగుతుంది. అలాగే దీంట్లో ర్యామ్ వచ్చేసి 8GB 12GB వేరియంట్ తోటి మనకి అవైలబుల్గా ఉంది. అలాగే స్టోరేజ్ వచ్చేసి 256 తోటి అలాగే 128 తోటి కూడా మనకి ఇది రావడం జరుగుతుంది. దీని కెమెరా వచ్చేసి 50 మెగాపిక్సెల్ రేర్ కెమెరా ప్లస్ 13 మెగాపిక్సెల్ వైడ్ అల్ట్రా వైడ్ యాంగిల్ రేర్ కెమెరా. మన ఫ్రంట్ కెమెరా వచ్చేసి 32 మెగావాట్స్ తో రావడం జరుగుతుంది. ఈ మొబైల్ అనేది బెస్ట్ ఇన్ పర్ఫార్మెన్స్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే దీంట్లో మనకి 68 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ విత్ బ్యాటరీ లైఫ్ ఆఫ్ 5500 మెగావాట్స్ తో రావడం జరుగుతుంది. అలాగే ఇది మనకి Android 15 తోటి రావడం జరుగుతుంది. అలాగే దీని యొక్క డిస్ప్లే ఫీచర్స్ చూసుకున్నట్లయితే దీని యొక్క డైమెన్షన్ వచ్చేసి డిస్ప్లే సైజ్ వచ్చేసి 16.94 అంటే హ్యూజ్ డిస్ప్లే అని చెప్పుకోవచ్చు మనకి. అలాగే డిస్ప్లే టైప్ వచ్చేసి సూపర్ హెచ్డి తోటి రావడం జరుగుతుంది. అలాగే దీని యొక్క డైమెన్షన్ చూసుకున్నట్లయితే 73.8 mm తోటి రావడం జరుగుతుంది. డెప్త్ అనేది 8.25 తో రావడం జరుగుతుంది. అలాగే దీని యొక్క హైట్ వచ్చేసి 161.2 అంటే అప్రాక్సిమేట్గా 16 సెంటీమీటర్స్ తో రావడం జరుగుతుంది. అలాగే మనకి ఇంత ఫాస్ట్ ఛార్జింగ్ ఉండి ఇంత బ్యాటరీ ఉంది కూడా మనకి మొబైల్ అనేది 180 grams తోటి రావడం జరుగుతుంది. సో మన ఇది ఎందుకు బెస్ట్ ఇన్ బిజినెస్ అంటున్నా అంటే దీంట్లో మనకి డాల్బీ ఆటమ్ స్పీకర్స్ తోటి రావడం జరుగుతుంది. అలాగే ప్రొటెక్షన్ తోటి రావడం జరుగుతుంది. ఇది ఒకటి IP-G68/69 తోటి ఇది ప్రొటెక్షన్ తోటి రావడం జరుగుతుంది. సో దీనివల్ల మనకి సాఫ్ట్వేర్ అప్డేట్స్ అని 2 years వరకు స్టేబుల్ గా ఉంటాయి అండ్ మొబైల్ ఎలాంటి ఇష్యూ ఉండదు. ఈ మొబైల్ వచ్చిన మనకి బెస్ట్ ఇన్ పర్ఫార్మెన్స్. మనకి మినిమం మొబైల్ కొంటే ఒక 2 years వరకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు. సో ఇది వచ్చేసి వాల్యూ ఫర్ మనీ అని చెప్పొచ్చు. మనకి ఎవరైతే ఎక్కువ గేమ్స్ ఆడకుండా మూవీస్ లేదా ఆన్లైన్ కంటెంట్ నార్మల్ కాల్స్ ఎవరైతే వాడతారో ఈ మొబైల్ అనేది ఈజీగా ఒక 2 days 1.5 day అనేది మనకి ఇది ఛార్జ్ అనేది రావడం జరుగుతుంది. సో ఇది వచ్చేసి మన టాప్ 3 మొబైల్ మోటో H60 ఫ్యూజన్. అలాగే మన టాప్ 4 మొబైల్ వచ్చేసి బెస్ట్ ఇన్ బ్యాటరీ లైఫ్. అదే మొబైల్ అనుకుంటే రియల్మీ P4 5G. ఇది మనకి 21,499 మనకి ఫ్లిప్కార్ట్లో అవైలబుల్ గా ఉంది. దీని యొక్క కీ ఫీచర్స్ అలాగే డిస్ప్లే ఫీచర్ చూసుకున్నట్లయితే దీని యొక్క డిస్ప్లే అనేది 6.77 AMOLED డిస్ప్లేతో రావడం జరుగుతుంది. అలాగే దీని యొక్క రిఫ్రెష్ రేట్ వచ్చేసి 144. అలాగే దీని యొక్క చిప్ సెట్ చూసుకున్నట్టయితే మీడియాటెక్ డైమెన్సిటీ 7400 అల్ట్రాతో రావడం జరుగుతుంది. దీంట్లో మనకి 2 వేరియంట్స్ అవైలబుల్ గా ఉన్నాయి. ర్యామ్ లో 6GB అండ్ 8GB, స్టోరేజ్ లో చూసుకున్నట్లయితే 128GB అండ్ 256GB రావడం జరుగుతుంది. అలాగే దీంట్లో మనకి 50 మెగాపిక్సెల్ రేర్ కెమెరా అండ్ అల్ట్రా వైడ్ వచ్చేసి 8 మెగాపిక్సెల్. మనకి ఫ్రంట్ కెమెరా వచ్చేసి 16 మెగాపిక్సెల్. ఇది బెస్ట్ ఇన్ బ్యాటరీ లైఫ్ ఎందుకన్నా అంటే దీని బ్యాటరీ బ్యాకప్ వచ్చేసి 7,000 తోటి ఇది రావడం జరుగుతుంది. అలాగే దీని యొక్క ఛార్జింగ్ టైం చూసినట్టయితే మీరు షాక్ అవ్వాల్సిందే. ఎందుకంటే 80 మెగావాట్స్ తోటి ఇది అల్ట్రా ఫాస్ట్ ఛార్జింగ్ అనేది అవ్వడం జరుగుతుంది. ఎందుకంటే అంత ఫాస్ట్ అవుతుంది. సో దీంట్లో మనకి లిథియం పాలిమర్ బ్యాటరీ ఉంది. అందువల్లనే ఇది మనకి చాలా ఫాస్ట్ గా బ్యాటరీ అనేది ఛార్జ్ అవ్వడం జరుగుతుంది. సో అలాగే దీని యొక్క డిస్ప్లే ఫీచర్స్ చూసుకున్నట్లయితే దీని యొక్క డిస్ప్లే సైజ్ వచ్చేసి 17.2 సెంటీమీటర్స్ తో రావడం జరుగుతుంది. అలాగే దీని యొక్క డిస్ప్లే కలర్స్ అనేది చాలా బాగుంటుంది. ఎందుకంటే AMOLED ఫ్లెక్సిబుల్ డిస్ప్లే వచ్చింది కాబట్టి దీంట్లో మనకి. సో ఇది బెస్ట్ ఇన్ బ్యాటరీ లైఫ్ అని చెప్పొచ్చు. ఈ మొబైల్ మనకి ఈజీగా ఒక 2 days పక్కా రావడం జరుగుతుంది. అలాగే దీని యొక్క ఫ్రేమ్ రేట్స్ వల్ల మనకి హై రెజల్యూషన్స్ పిక్చర్స్ 4K లో ఈజీగా రావడం జరుగుతుంది. డీటెయిలింగ్ అనేది చాలా బాగుంటుంది. సో అలాగే మనకి దీనివల్ల రిఫ్రెష్ రేట్ 144 ఉండడం వల్ల గేమింగ్ కూడా చాలా బాగుంటుంది. సో ఈ ప్రైస్ కి ఇన్ని స్పెసిఫికేషన్ ఉందంటే బెస్ట్ అని చెప్పొచ్చు. సో ఎవరైతే అన్ని కేటగిరీలో ద బెస్ట్ ఉండాలనుకుంటున్నారో ఈ మొబైల్ అనేది వాళ్ళు పర్చేస్ చేసుకోవచ్చు. రియల్మీ P4 5G మీరు ఫ్లిప్కార్ట్ లో చూసుకున్నట్లయితే 21,500 ఉంది. నేను ఈ వీడియో అప్లోడ్ చేసినప్పుడు మీరు చూస్తున్నప్పుడు ప్రైస్ అనేది వేరీ అవ్వచ్చు. సో ఇది మన టాప్ 4 మొబైల్ అని చెప్పుకోవచ్చు. సో మన టాప్ 5 మొబైల్ వచ్చేసి Samsung Galaxy F56 5G. ఎందుకంటే చాలా మంది సామ్సంగ్ లవర్స్ కూడా ఉంటారు. వాళ్ళ కోసం నేను ఈ మొబైల్ అనేది తీసుకురావడం జరిగింది. సో దీంట్లో మనకి బెస్ట్ ఏదంటే మనకి డిస్ప్లే వచ్చేసి 6.74 సూపర్ AMOLED డిస్ప్లేతో రావడం జరుగుతుంది. 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ తో రావడం జరుగుతుంది. దీని యొక్క చిప్ సెట్ చూసుకున్నట్లయితే Samsung 1480 తో రావడం జరుగుతుంది. దీంట్లో మనకి ర్యామ్ వేరియేషన్ అనేది ఒకటే ఉండడం జరిగింది. అలాగే స్టోరేజ్ వేరియేషన్ చూసుకున్నట్లయితే 128 256GB తో రావడం జరుగుతుంది. దీంట్లో మనకి రేర్ కెమెరా యాజ్ యూజువల్ 50 మెగాపిక్సెల్ అండ్ 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ అండ్ 2 మెగాపిక్సెల్ మ్యాక్రో. అలాగే మనకి
ఫ్రంట్ కెమెరా వచ్చేసి 12 మెగా పిక్సెల్తో రావడం జరుగుతుంది. దీంట్లో మనకి వచ్చేసి బ్యాటరీ అనేది 5000 మెగావాట్స్, అలాగే మనకి ఫాస్ట్ ఛార్జింగ్ విత్ 45 మెగావాట్స్ తోటి ఇది రావడం జరుగుతుంది. దీంట్లో బెస్ట్ ఏంటంటే మనకి సామ్సంగ్ నార్మల్గా అయితే సాఫ్ట్వేర్ అప్డేట్స్ అనేది ఫ్రీక్వెన్సీగా ఇస్తుంది, కాకపోతే ఇది మనకి ఆండ్రాయిడ్ 15 తో రావడం జరుగుతుంది. అలాగే మనకి 6 మేజర్ అప్డేట్స్ తో అప్ టు 2 years వరకు మనకి మొబైల్ అనేది రావడం జరుగుతుంది. అలాగే దీని యొక్క మొబైల్ అనేది మనకి గాడ్జిల్లా గ్లాస్ తో రావడం జరుగుతుంది. బోత్ ఫ్రంట్ అండ్ బ్యాక్ సైడ్ లో మనకి ఇది గాడ్జిల్లా గ్లాస్ తో రావడం జరుగుతుంది. అమ్లెడ్ డిస్ప్లే తో రావడం జరుగుతుంది. అండ్ మనకి ఇది మొబైల్ చూసుకున్నట్లయితే స్లిమ్మెస్ట్ అని చెప్పొచ్చు ఈ ప్రైస్ రేంజ్ లో సామ్సంగ్ లో స్పెసిఫిక్ గా. అండ్ మనకి 6 మేజర్ ఆండ్రాయిడ్ అప్డేట్స్ తో రావడం జరుగుతుంది, కాబట్టి నేను సామ్సంగ్ వాళ్ళ కోసం ఈ మొబైల్ అనేది టాప్ 5 లో తీసుకురావడం జరిగింది. సో ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. ఎవరికైతే ఈ మొబైల్ నచ్చిందో కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. ఎవరు మొబైల్ కొనాలనుకుంటున్నారో లేదో ఈ కేటగిరీలో బెస్ట్ అనిపించిందో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. ఎవరైతే మొబైల్ కొనాలనుకుంటున్నారో ఇన్ ద మంత్ ఆఫ్ జూన్ అండర్ 20K ఆర్ 21K అరౌండ్ 20K లో ఎవరైతే మొబైల్ పర్చేజ్ చేయాలనుకుంటున్నారో ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. అలాగే మర్చిపోకుండా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ట్యాప్ చేసి కింద ఉన్న లైక్ బటన్ హిట్ చేయండి, సో దట్ మన వీడియో అనేది అందరికి రీచ్ అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.